చాలామంది లేడీస్ మ్యారేజ్ అయ్యాకే నాకు పీరియడ్ టైంలో పెయిన్ స్టార్ట్ అయింది మేడం, ఇంతకుముందు అసలు పెయినే లేదు అని అనేవాళ్ళు. సో మ్యారేజ్ అయిన తర్వాతే పీరియడ్ పెయిన్ రావడం అనేది సహజమేనా, ఇది ఏదైనా ప్రాబ్లం అని మనం అనుకోవాలా, అసలు ఇది ఎందుకు వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో పీరియడ్ టైంలో మైల్డ్ పెయిన్ రావడం, డిస్కంఫర్ట్ రావడం, డిస్మెనోరియా అనేది క్వైట్ కామన్ అండి. సో మనకి బ్లీడింగ్ అయినప్పుడు యూట్రస్లో కొంచెం కాంట్రాక్షన్స్ లాగా వస్తాయి, దానివల్ల పెయిన్ రావడం సహజమే. సో యూజువలీ పెయిన్ పీరియడ్తో పాటు స్టార్ట్ అవుతుంది, పీరియడ్ సెకండ్ థర్డ్ డేకి కొంచెం తగ్గుతూ వచ్చి కంప్లీట్గా బ్లీడింగ్తో పాటు ఆగిపోతుంది. కొంతమందికి పెయిన్ ఇంతకుముందు ఉండదు కానీ తర్వాత ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంతకుముందు అసలు పెయిన్ఫుల్ పీరియడే లేదు, బట్ ఈ మధ్య పెయిన్ స్టార్ట్ అవుతుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. అండ్ వచ్చే కొద్దీ ఆ పెయిన్ ఎక్కువ అవడం అనేది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది చాలా స్పెసిఫిక్గా నాకు మ్యారేజ్కి ముందు అసలు పెయినే లేదు మేడం, మ్యారేజ్ తర్వాతే పెయిన్ స్టార్ట్ అయింది అని చెప్తూ ఉంటారు. సో ఇది పాసిబుల్ అండి. సో వేరియస్ చేంజెస్ వల్ల మ్యారేజ్ తర్వాత కొన్ని చేంజెస్ అనేవి మనం డెఫినెట్లీ గమనించవచ్చు. సో ఇమోషనల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు, లేదా వాళ్ళు కాంట్రసెప్టివ్ మెజర్స్ కోసం ఏదైనా వాడడం అనేది చూడొచ్చు. సో వేరియస్ రీజన్స్ వల్ల పీరియడ్లో పెయిన్ మ్యారేజ్ తర్వాతే కొంతమంది గమనిస్తూ ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెక్షువల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉండే కొద్దీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కొంచెం కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళకి పీరియడ్ టైంలో కూడా క్రాంపింగ్ అనేది వాళ్ళకి కనపడచ్చు, ఇంతకుముందు లేనిది ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. రెండోది డెఫినెట్లీ మ్యారేజ్ అయిన కొత్తలో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, లైఫ్ స్టైల్లో డెఫినెట్లీ చేంజెస్ వస్తాయి, దానివల్ల కొంచెం ఎంతో కొంత ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఆ కార్టిసోల్ వల్ల కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి కూడా మనకి పీరియడ్ టైంలో పెయిన్ రావడం కామన్గా చూస్తూ ఉంటాం. మూడోది కొంతమంది కాంట్రసెప్టివ్ మెజర్స్ కింద వేరియస్ ఆప్షన్స్ చూసుకుంటూ ఉంటారు. సో మనం హార్మోనల్ పిల్స్ వాడచ్చు, ఓసీ పిల్స్ అంటాము, లేదా ఇంట్రాయూట్రైన్ డివైస్ కాపర్ టీ లాంటివి ట్రై చేస్తుంటారు. సో ఇలా రకరకాల కాంట్రసెప్టివ్ మెజర్స్ వాడినప్పుడు, ఎస్పెషల్లీ ఇంట్రాయూట్రైన్ డివైసెస్ కాపర్ టీ లాంటివి వాడినప్పుడు మజిల్ క్రాంప్స్ ఆబ్వియస్లీ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే గర్భసంచి లోపలికి మనం కాపర్ టీ ఇన్సర్ట్ చేస్తాము, దానికి అది ఒక ఫారెన్ బాడీ లాగా సెన్సేషన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్లీ మజిల్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల ఇంతకుముందు పీరియడ్లో పెయిన్ లేకపోయినా తర్వాత ఫ్యూచర్లో పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మ్యారేజ్ అయ్యాక డెఫినెట్లీ లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. పెళ్ళైన కొత్తలో చాలా చుట్టాలింటికి వెళ్ళడం, తినడం, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం. సో వెయిట్ గెయిన్ కూడా చాలామంది మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను బాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అని అంటూ ఉంటారు. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల కూడా మీకు పీరియడ్ టైంలో పెయిన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. బట్ మీరు ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది నార్మలే, దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అండ్ మీ ఫర్టిలిటీకి ఎటువంటి ఇబ్బంది కలగదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మీరు కొంచెం కాషియస్గా ఉండాలి అండ్ డాక్టర్ని సంప్రదించాలి. సో పెయిన్ అనేది పీరియడ్ కన్నా ముందే స్టార్ట్ అయ్యి పీరియడ్ అయిన తర్వాత కూడా పర్సిస్ట్ అవుతుంది. అండ్ వచ్చే కొద్దీ ప్రతి సైకిల్లో పీరియడ్ పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అన్నప్పుడు మీరు కాషియస్గా ఉండాలి. సో ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ లాంటి కండిషన్స్లో ఇలా వచ్చే కొద్దీ మీకు పీరియడ్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ పీరియడ్తో సంబంధం లేకుండా ముందు వెనుక కూడా పెయిన్ ఉంటుంది. హస్బెండ్ వైఫ్ కలిసిన పెయిన్ రావచ్చు, మోషన్కి వెళ్ళినా యూరిన్కి వెళ్ళినా పెయిన్ రావచ్చు. సో ఇలాంటివి వార్నింగ్ సిమ్టమ్స్ అండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.